నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పీ ఫర్ పిఠాపురం, పీ ఫర్ పవన్ కళ్యాణ్ తో పాటుగా పీ ఫర్ ప్రొటెక్షన్ ఆల్సో. ఈ ప్రొటెక్షన్ అనే పదం ఎందుకు వాడానంటే, రేపు రక్షాబంధన్ పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉన్న వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో సుమారు 2390 మందికి ఆయన ఒక అన్నలా, సోదరుడిలా నేనున్నాను అంటూ రక్షణ కల్పించడానికి, భరోసా ఇవ్వడానికి ప్రతి ఏడాది కూడా రక్షాబంధన్ పురస్కరించుకొని ఆయన గిఫ్ట్ అయితే పంపిస్తున్నారు. ఏంటి ఆ గిఫ్ట్, ఏం పంపించారు ఏంటి అనేది ఒకసారి లోపలికి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు మీరు, రేపు రక్షాబంధన్ పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా 3 మండలాలకు సంబంధించి మహిళలకు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో వితంతు మహిళలకు అన్నయ్య తన సోదరుడిగా భావించి రక్షాబంధన కానుక పంపించినటువంటి ఈ చీరలు మీరు ఇక్కడ చూడొచ్చు. పిఠాపురంలో మొత్తం పాయింట్ల వారీగా అయితే ఇవి డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో సుమారు 2398 మంది వితంతు మహిళలకు ప్రతి ఏడాది ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సోదరుడిగా నేనున్నాను మీకు రక్షగా నిలబడడానికని తన వంతు రక్షాబంధన్ కానుక ఏదైతే ఉందో ఆ కానుక మీరు చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు పంపే కానుక శారీ ఈ పిఠాపురం నియోజకవర్గం 3 మండలాల్లోనే 2398 మంది మహిళలకు పంపించడం జరిగింది. రేపు రక్షాబంధన్ పురస్కరించుకుని ఇవి పంచిపెట్టడం అయితే జరుగుతుంది. చాలా చాలా మీరు చూస్తే గనక అద్భుతంగా ఉంది ఈ చీర. నిజంగా పిఠాపురం మహిళలు ఎవరైతే ఉన్నారో వితంతు మహిళలు, వాళ్ళందరికీ అన్నగా నేనున్నాను, మీకు ఏ కష్టం వచ్చినా నేను రక్షగా నిలబడతాను అని చెప్పి భరోసా ఇస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు సమస్య వస్తే వెంటనే స్పందిస్తుంటారు. కానీ ఈ వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయన తరపున భరోసా ప్రత్యేకంగా కల్పిస్తూ ఈ కానుకని పంపించడం అనేది నిజంగా ప్రత్యేకత సంతరించుకుంది. వాళ్ళకి ఆనందం నిజంగా చెప్పలేము. లాస్ట్ ఇయర్ ఏదైతే రక్షాబంధన్కి వాళ్ళ ఆనందం అయితే వాళ్ళ ముఖంలో కొట్టొచ్చినట్టే కనపడింది. నా అన్న నాకు, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నగా ఉంటాడు అని భరోసా ఇస్తూ పంపించిన ఈ కానుక పట్ల వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన దగ్గర పిఠాపురం జనసేన టౌన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ వరలక్ష్మి గారు ఉన్నారు. మేడం గారి మాటల్లోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని ఇవి అంటే వెళుతున్నాయి చూపిస్తూ 45 సంవత్సరాల లోపల ఉన్న వితంతువులందరికీ కూడా ఆయన కిందటి సంవత్సరం పంచిపెట్టారండి. ఈ సంవత్సరం కూడా చీరలను పంపించడం జరిగింది. కిందటి సంవత్సరం కంటే ఇంకా ఈ సంవత్సరం ఎక్కువగా వచ్చాయండి. మన పిఠాపురం మొత్తం 15 సచివాలయాలు ఉన్నాయి. 15 సచివాలయాలకు కూడా 438 చీరలు ఈరోజు రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా వార్డు ఇన్ఛార్జీలు, ఆ వార్డులో ఉన్న జనసేన నాయకులు, వీర మహిళలు అందరి సమక్షంలో కూడా ఇంటింటికి తిరిగి ప్రతి ఆడబడుచుకి ఇవి అందజేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఏ ఆడబడుచుకైనా ఒక అండగా ఉండాలి అని అనుకునే మిగిలిన నియోజకవర్గాల సంగతి నాకు తెలియదు, కానీ పిఠాపురం నియోజకవర్గం అన్నది చాలా ప్రత్యేకం అండి. ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యేగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన పిఠాపురాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న ఆయన ఆశయం. ఇక్కడ ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు, ఏ వర్గం వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకని అన్ని వర్గాల వాళ్ళని ఆయన సమదృష్టిలో చూస్తూ, ముఖ్యంగా ఆడపడుచులు అంటే ఆయనకి ఎంత అభిమానం అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈ రాఖీ పండగ చీరలు పంచడం జరిగిందండి. మేము ఇంటింటికి వెళ్ళి ప్రతి సోదరికి కూడా రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అండగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఈ చీరలను ఇవ్వడం జరుగుతుంది. వరలక్ష్మి వ్రతానికి ఇస్తున్నారు, అదేవిధంగా టీచర్స్ డేకి ఇస్తున్నారు. కానీ వీటన్నిటికంటే ప్రత్యేకమైనది ఈ రక్షాబంధన్. ఎందుకంటే వితంతువులు మీరన్నట్టు 20 నుండి 45 సంవత్సరాల లోపు ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఎవరో ఒకరు అండ కావాలి. అండ వాళ్ళ సొంత అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, కానీ అవి ఎవ్వరూ ఇవ్వలేని ఒక శక్తి పవన్ కళ్యాణ్ గారు అనే పేరు చెబితే చాలు, పవన్ కళ్యాణ్ గారు ఆడపడుచిన నేను అని చెప్పి ధైర్యంగా పిఠాపురం నియోజకవర్గంలో మీరు అన్న ఈ 2390 మంది పైచీలకు ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు రక్షాబంధన్ నాడు రక్షగా నిలబడతారని చెప్పి సందేశంగా ఈ చీరలు పంపించారని అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఎందుకంటే ఒక అన్న తమ్ముడు తన అక్క చెల్లెలను ఎంత బాగా చూసుకుంటారో, ఎంత వాళ్ళకి ప్రొటెక్షన్గా ఉంటారో, అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి అండదండగా ఉంటారు. ఎందుకంటే ఆయన జనసేన ఒక సైన్యాన్ని తయారు చేశారు.
ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క వీర మహిళ కూడా అక్క చెల్లెళ్ళందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి ప్రమాణం చేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క ఆశయాలతో ఇది స్టార్ట్ చేశారో, ఆ ఆశయం ప్రతి ఒక్క వీర మహిళలకు తన అక్క చెల్లెలుగానే భావించి ప్రతి జన సైనికుడు కూడా వాడికి అందజేయడం జరుగుతుందండి. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, పట్టణ ఇన్ఛార్జ్‌గా మేము, మున్సిపల్ కమిషనర్ గారు, వార్డా డైరెక్టర్ గారు మొత్తం అందరూ కూడా అండగా నిలిచి వాడిది ఏ కష్టం వచ్చినా మేము ఆదుకుంటామండి. మీ ఆడపడుచుల అందరి ఆశీర్వచనం పవన్ కళ్యాణ్ గారికి పనిచేసి ఆయన ఆరోగ్యం అంతా బాగుండాలని, మళ్ళీ ఆయన ప్రజా జీవితంలో పరిపూర్ణంగా ఎప్పటిలాగా కన్నా ఇంకా హుషారుగా తిరగాలని మా సుమన్ టీవీ తరపు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం మేడం. మీరు కూడా ఒక ఆడపడుచుగా పవన్ కళ్యాణ్ గారికి చెప్పదలుచుకున్నది, మీ పిఠాపురంలో ఉన్న ఈ ఎవరైతే 2390 పైచీలకు ఆడపడుచులు ఉన్నారో వాళ్ళ తరపున మీరు ఏమన్నా ఆయన చెప్పదలుచుకున్నారా? ప్రతి ఆడపడుచు కూడా తన అన్న, తమ్ముడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటారండి. మీకు తెలుసు దీపావళి అయిన తర్వాత కూడా మనకి భాయి దూజ్ అని చెప్పేసి ఒకటుంటది. అదేంటంటే అన్నదమ్ములను మన ఇంటికి పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకునేది. ఆ విధంగానే పిఠాపురంలో నియోజకవర్గం ఉన్న ప్రతి మహిళ కూడా పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, వారికి అండదండగా ఉండాలని, పిఠాపురం ప్రజలందరికీ కూడా ఆయన ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండాలని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన ఎంత కష్టపడుతున్నారో అవన్నీ మాకు తెలుసు కాబట్టి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాం. ఆయన మేము అండదండగా ఉండి, ఎందుకంటే పిఠాపురం ఆయన ఎంచుకున్నారు కాబట్టి పిఠాపురాన్ని ఆయన వదలకుండా ఆయనే ఇక్కడ శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాం. రైట్. చూసారు కదా, పిఠాపురం టౌన్ జనసేన ఇన్ఛార్జ్ వరలక్ష్మి గారి స్పందన. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను అంటూ భరోసా ఒక అన్నలా ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి రక్షణ మా ఎవరికి ఎనలేనిది. ఆయన మా ఆడపడుచులందరి ఆశీర్వచనంతో, పరిపూర్ణ ఆరోగ్యంతో ఆయన ప్రజా జీవితంలో ఇంకా ఉవ్వెత్తు ఉత్సాహంతో రావాలి, ఇంకా తిరగాలి, మంచి పొజిషన్ లో ఉండాలని మా ఆడపడుచుల తరపున మేము కోరుకుంటున్నాము. రక్షాబంధన్ నాడు ఆయన ఇచ్చేటటువంటి ఈ వితంతు మహిళలకు ఇచ్చే కానుక వెలకట్టలేనిది. నిజంగా ప్రతి ఏడాది మర్చిపోకుండా ఆయన గుర్తు పెట్టుకుని రక్షాబంధన్కి ఈ కానుక పంపించడం, అది మా చేతుల మీదుగా ఇవ్వడం అనేది మాకు ఎంతో అదృష్టం, చాలా ఆనందాన్ని కూడా కలగజేస్తుందని చెప్పి కూడా తమ ఆనందాన్ని అయితే తెలియజేస్తున్నారు. రేపు రక్షాబంధన్ పురస్కరించుకుని ఈ రోజే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 20 నుండి 45 సంవత్సరాల లోపు వితంతు మహిళలందరికీ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి కానుకగా అందజేయడం అయితే జరుగుతుంది. రేపు ఈ చీర కట్టుకుని ప్రతి ఆడపడుచు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, ఆయన పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తారని కోరుకుంటూ, అందరికీ ఆడపడుచులందరికీ కూడా మా సుమన్ టీవీ తరపున కూడా ప్రత్యేకంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఆడపడుచుకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలాగే అండగా నిలబడాలని కోరుకుంటూ, కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.